ఏకశిల కరాటే క్లబ్ ఒక సాంస్కృతిక సంస్థగా పాటల ప్రోగ్రామ్స్ వివిధ రకాలుగా సార్ చెప్పినట్టు నిర్వహిస్తూనే సొసైటీ పట్ల కూడా మాకు బాధ్యత ఉంది కాబట్టి కొన్ని సామాజిక సేవా కార్యక్రమాలు కూడా మేము చేపడుతుంటున్నాం. లాస్ట్ టైము 10th పిల్లలకు, పేద విద్యార్థులకు వాళ్ళ ఎగ్జామ్స్ జరిగినంత కాలం కూడా స్నాక్స్ ఇవ్వడం కానీ, తర్వాత వేరే పేద కళాకారులు, మాలో ఉన్నటువంటి పేద కళాకారులకు కొంతమందిని గుర్తించి తల కొంత అందరి మీద, మా దగ్గర బాగా మూలధనం ఏం లేదు, అప్పటికప్పుడు తల చేయి అందించి 1000, 2000, 200, 100 ఎవరికి ఎంత వీలైతే అంత కూడా వాళ్ళ హెల్త్ బాగాలేనప్పుడు కావచ్చు, వెనుకబడినప్పుడు కావచ్చు 10,000, 20,000 సహాయం చేస్తూ వస్తున్నాం. అదే క్రమంలో మేము అటువైపు సొసైటీకి బాధ్యత వహిస్తూ ఒక రిలీఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఏకశిల కార్యక్రమం చేస్తున్నాం. ఇందులో ఎక్కువ కూడా అందరూ ఫ్యామిలీస్ ఇన్వాల్వ్ అయ్యారు. ఏదో బయట కమర్షియల్గా డబ్బులు సంపాదించడం కోసమో, ఈవెంట్స్ నిర్వహించడం కోసం కాదు వ్యక్తి కూడా. ఇక్కడ అందరూ కూడా మన ఇంట్లో మన చెల్లెళ్ళు, మన పిల్లలు, మన అక్కలు వీళ్ళందరూ కూడా సభ్యులుగా ఉండి రోజువారీ జీవనంలోంచి కొద్దిసేపైనా మనం రిలీఫ్ అవ్వడం కోసం ప్రధాన ఆశయంగా ఇది పెట్టుకున్నాం. అందుకని ఎక్కువ మందిని, ఒక 100 మంది ఉన్నారని చెప్పుకునే సంస్థ కాదు అన్నది. మినిమం 60 మంది మించి లేరు. కొత్త పిల్లలు వస్తే తప్పకుండా ఎంకరేజ్ చేస్తాం. ఇంకా యంగ్స్టర్స్ కనుక ఎంకరేజ్ చేస్తే వాళ్ళను మేము చేసే సామాజిక కార్యక్రమం ఇన్వాల్వ్ చేయడము, అలాగే వాళ్ళ కళను వెలికి తీయడం, ఈ 2 ప్రధాన ఆశయాలుగా దీన్ని అడ్డం పెట్టుకుని డబ్బు సంపాదించడం కోసం కానీ, వేరే రకంగా పైకి రావడం కానీ ఎటువంటి ఉద్దేశం, జస్ట్ రిలాక్సేషన్ అండ్ సొసైటీకి ఏదైనా మన వంతు చేయడం కోసమే ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినాం. అందుకే కృషి చేస్తుంది మా ఏకశిల కరాటే క్లబ్. ధన్యవాదాలు. నా పేరు రాజ్ కుమార్, ఏకశిల కరాటే క్లబ్కు కార్యదర్శిగా పనిచేస్తున్నాను.